ఇందిరమ్మ ఇండ్లు, ఆరోగ్యశ్రీ, 108 అంబులెన్స్లు, 104 సంచార వైద్యం, రైతులకు సాయం, పెన్షన్లు, పొదుపు సంఘాలకు పావలా వడ్డీ, అభయహస్తం, పేద పొల్లగాండ్లకు ఫీజు రియంబర్స్మెంట్, ఇగో ఇట్లా ఎన్నో కొత్త కొత్త పథకాలు, పేదోళ్లకు అవసరమయ్యేటి పథకాలు పెట్టిండు ఆంధ్రప్రదేశ్ పాత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి సారు. ఇవాళ సార్ జయంతి, అందుకనే ఏపీలో షెయి పార్టీ వాళ్ళు మస్తు ఘనంగా సంబరాలు చేసిర్రు. గా సంబరాలకు ఎవరెవరు వచ్చిర్రో ఒక్కసారి అరుసుకుని వద్దాం పారి. వాళ్ళు వీళ్ళని ఏం లేదు, ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం అని ఏం కాదు. పెద్ద ఆయన 75వ పుట్టినరోజు పండుగకు షెయి పార్టీ లీడర్లు బగ్గ గదిలో వచ్చారు. కడప జిల్లా ఇడుపులపాయలున్న వైఎస్ఆర్ ఘాట్ కాడ లీడర్లంతా పోయి పెద్ద ఆయనకు నివాళులు అర్పించి ఆయనను మల్లోపాలి యాది చేసుకున్నారు. ఏపీ మాజీ సీఎం జగనాలు సారు వాళ్ళ ఇంటి ఆమెతోని కలిసిపోయి నాయన సమాధి కాడ పూలమాల లేచిండు. అటంక ఏడుస్తున్న వాళ్ళ అమ్మను దగ్గరికి తీసుకొని ఊకుంచిండు. ఇటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సారు సుత పోయి పెద్ద ఆయనకు నివాళులు పట్టిండు. అటంక వైఎస్ఆర్ వారసుల లెక్కన పార్టీ కొరకు పని చేయాలన్నట్టే మాట్లాడుకొచ్చిండు సీఎం సారు. ఖచ్చితంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశయం, ఆలోచన ఏదైతే ఉన్నదో, రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేస్తేనే పేదలకు సంక్షేమం అందుతుంది, ఈ దేశం అభివృద్ధి చెందుతుంది. రాహుల్ గాంధీ గారిని దేశ ప్రధానమంత్రిగా చేసే బాధ్యత రాజశేఖర రెడ్డి గారు 75వ జన్మదిన సందర్భంగా మనందరం కూడా ఈ రోజు ప్రతిజ్ఞ పూనాల్సిన అవసరం ఉన్నది. ఇటు ఏపీ షెయి పార్టీ పెబ్బ వైఎస్ఆర్ బిడ్డ షర్మిలక్క అలా బిడ్డ కొడుకు కోడలు నెంటేసుకొని పోయి నాయన సమాధి కాడ దండలేసి దండాలు పెట్టుకుంది. నాయనను యాది చేసుకొని కంట నీరు పెట్టుకుంది షర్మిలక్క. లీడర్ అంటే ఇలా ఉండాలి అని ఆదర్శంగా నిలిచి చూపించిన నాయకుడు, అంత గొప్ప నాయకుడు, అంత గొప్ప పరిపాలన అందించాడు. కాబట్టే ఆయన చావు వార్తను తట్టుకోలేక, ఆ నిజాన్ని జీర్ణించుకోలేక ఆయన వెనకాలే దాదాపు 700 మంది చనిపోయారు అంటే ఇంకా ఆయన గురించి వేరే చెప్పనవసరం లేదు. ఇటు రాహుల్ గాంధీ సారు సుత పెద్ద ఆయన యాది చేసుకున్నాడు. ఆయన ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రం ఎట్టుండేనో చెప్పుకొచ్చిండు. గిట్లా ఒక పెద్ద ఆయన సమాధి కన్నే కాదు, 2 తెలుగు రాష్ట్రాలలో రాజశేఖర్ రెడ్డి జయంతి సంబరాలను మస్తు ఘనంగా చేసుకున్నారు. కేకులు కత్తిరించుకొని ఆయన సీఎం ఉన్నప్పుడు పెద్ద ఆయన చేసిన సేవల్ని యాది చేసుకున్నారు. ఏదైతే గాని ఇప్పటికి కూడా ఆయన సీఎం ఉన్నప్పుడు పెట్టిన పథకాలే పబ్లిక్ కు అందుతున్నాయంటే గొప్ప ముచ్చటే కదా. ఏపీలో కొందానికి పోతే బంగారం అన్నా దొరికేటట్టుంది కానీ పిరికేడు ఇసుక దొరికేటట్టు లేదు అని అనుకునేటోళ్ళు. ఇంతకు మునుపు పాత సర్కారు వాళ్ళు ఉన్నప్పుడు ఇండ్లు కట్టుకునేటోళ్ళు ఇసుక కొరకు వట్టించేటోళ్ళు ఉండే. 1000 రూపాయలు పెట్టినా ఇండ్లు కట్టుకునేదానికి ఇసుక దొరికేటట్టు లేకుంటే అగో అట్లా బంగారమైన ఇసుకను ఏపీలో కొత్త సర్కారు వాళ్ళు వచ్చినాక పుక్యానికే పంచ ఈగ్రం చేస్తుర్రట. గదేందో ఒకసారి అరుసుకొని వద్దాం పారు. ఇప్పటి సంది ఏపీలో ఇండ్లు కట్టుకోవాలని అనుకునేటి పబ్లిక్ కు ఇసుక తిప్పలేం లేదటనుల్లో. వేలకు వేలు పెట్టేది లేదు, ఎవరిని బదిలాడేది లేదు, చెప్పులు అలిగేటట్టు ఎవరి చుట్టూ తిరిగేది లేదు. ఆన్లైన్ లో డబ్బులు కట్టుకొని అవసరం ఉన్న కాడికి దోలుకుంటేనట. ఇది నేనంటున్న మాట కాదుల్లో, ఏపీ సర్కారు వాళ్ళు చెప్తున్న ముచ్చటే. గిట్లా సోమవారం సంది ఉచిత ఇసుక విధానాన్ని పట్టుకొచ్చిళ్ళు సర్కారు వాళ్ళు. ఇంతకు మునుపు పాత సర్కారు వాళ్ళు ఉన్నప్పుడు ఇసుక కొనాలంటే బంగారం అయిందట. ఇండ్లు కట్టుకుందామంటే పీలికడి ఇసుక కూడా దొరికేది కాదట. అందుకనే ఇప్పటి సంది ఇసుక కొరకు పబ్లిక్ ఎటువంటి తిప్పలు పడొద్దని గిట్లా ఉచిత ఇసుక విధానాన్ని పట్టుకొచ్చినాం అన్నట్టే చెప్తున్నారు ఏపీ సర్కారు వాళ్ళు. ఇది 28 ఏం తక్కువ 45 లక్షల టన్నుల ఇసుకుందట సర్కారు కాడ. గనుల శాఖలు ఎక్కడెక్కడ ఇసుకుందనేది ముచ్చట్లన్నీ వెబ్సైట్ లో పెట్టిందట. ఇసుక కావాలనుకున్నోళ్ళు ఆ వెబ్సైట్ లో చూసుకొని ఆన్లైన్ లో బుకింగ్ చేసుకోవాలన్నట. ఆన్లైన్ లోనే పైసలు కట్టుకోవాలన్నట. సీనరేజ్ ఇసుకనెత్తుకపోయేతందుకు తోలకపోయేతందుకు అయ్యేటి ఖర్చులకు ఇట్ట ఒక్కో దానికి ఇంతని ధరలు కూడా ఖరారు చేసి పెట్టిలాట. గట్ల ఒక టన్ను ఇసుకకు సీనరేజ్ కింద ఉత్త 88 రూపాయలేనట. బండ్లకి ఇసుకనెత్తేతందుకు టన్నుకు 20 రూపాయల చొప్పున కట్టుకోవాలన్నట. ఇసుకనెత్తుకపోయేటప్పుడు వేపిడ్చి మీద తూకం వేసి బిల్లులు ఇస్తే ఆన్లైన్ లో బిల్లులు కట్టుకోవాలన్నట. గట్ల ఒక్క మనిషికి రోజుకు 20 టన్నుల ఇసుకే ఇస్తారట. మంచి ముచ్చటే. ఇప్పటి సంది ఏపీలో ఇసుక కొరకు పబ్లిక్ ఓటిచ్చే బాధే లేదు కదా, ఏమంటారు?
సీఎం సీటు పైన చేతులకెంచి ఏపీ సర్కార్ జారిపోయిన సార్కున్న పతారా ఏడవోలే సార్ పతారా సార్కుంది. ఏపీలో సార్కి ఇంకా అభిమానులు గట్టిగానే ఉన్నారు. అగో అసొంటి అభిమానం కొద్దీ పుట్టిన బిడ్డకు పేరు పెట్టాలని జగన్ సార్ తానికి బిడ్డనెత్తుకొని వచ్చిండు ఒక అన్న. ఇక బిడ్డకు జగన్ అన్న ఏం పేరు పెట్టిండు ఏంది కథ అనేది అంతా ఒక్కసారి చూసేద్దాం పార్రి. అప్పుడు పాలి సారు సీఎం ఉన్నప్పుడు షంటి బిడ్డను పట్టుకొచ్చి పేరు పెట్టు సారు అనగానే నాయన పేరు పెడదాం అనుకుంటా బుడ్డ పిల్లగానికి రాజశేఖర్ అని పేరు పెట్టిండు ఏపీ పాత సీఎం జగన్ సారు. ఇక ఇప్పుడు కూడా ఇట్టిన ఇద్దరు ఆలు మొగలు ఆడబిడ్డను ఎత్తుకొని వచ్చిందట బిడ్డకు పేరు పెట్టమని. ఇక ఇప్పుడేం పేరు పెట్టిండో గా బుడ్డ బుజ్జోళ్ళ నాయనే చెప్తుండేను. ఏం పేరు పెట్టిండే అన్న మీ బిడ్డకు సారు? అన్న జగన్ సార్ తీసుకొచ్చాము. నా పాప పుట్టింది, పాప అన్నగారి దగ్గర ఇచ్చాము. పాపకు నామకరణం చేయమంటే విజయశ్రీ నామకరణం చేశారు. ఆగనాట విజయశ్రీ అని పేరు పెట్టిండట. అప్పుడు నాయన పేరు పెట్టినట్టే ఇప్పుడు అమ్మ పేరు కలిసి వచ్చేటట్టు పేరు పెట్టిండు అన్నట్టు. చిత్తూరు జిల్లాకేంచి 3 నెలల బిడ్డను ఎత్తుకొని పాత సీఎం జగన్ సార్ను కలుద్దామని కడప జిల్లాలున్న ఇడుపుల పాయకొచ్చిల్లు ఇద్దరు ఆలు మొగలు. సారును కలిసి మీరే మా బిడ్డకు పేరు పెట్టాలని అడిగిల్లట. చిక్కటి చిరునవ్వులు నవ్వుకుంటా బుడ్డ పిల్లకు దీవెనార్తులు పెట్టుకుంటా గా బిడ్డకు విజయశ్రీ అని పేరు పెట్టిండట. అభిమాన నాయకుడు అలా బిడ్డకు పేరు పెట్టుడుతోని మస్తు సంబరపడుతున్నాడు గి అన్న. ఏదైతే గాని బుడ్డ పొలగాళ్లకు పేరు పెట్టుట్లా సారు రూటే సపరేట్ పోండి అనుకుంటూ ఇప్పుడు అక్కడికి వచ్చిన పబ్లిక్. ఇంతకు మునుపు డీజే టిల్లు పాటినంగానే అందరికీ మాజీ మంత్రి మల్లారెడ్డి సారి యాదకొచ్చేటోడు. ఎందుకంటే సారి ఏడికి పోయినా ఏ కార్యానికి పోయినా డీజే టిల్లు పాట లేకుంటే గా కార్యమే అయ్యేది కాదు. సార్ పోడే ఆలస్యం టిల్లు పాట పెట్టేటోళ్ళు, సార్ స్టెప్పులు వేసేటోడు. ఇక ఇప్పుడు తెలంగాణలో కారు సర్కార్ పోయిన కాడ నుంచి మల్లన్న జర్రంత నిమ్మలం అయ్యిండు. ఇక గా పాట ఇనొస్తలేదు అని అనుకుంటుండగానే ఇప్పుడు గదే పాట పెట్టుకొని ఇంకోసారి స్టెప్పులు వేస్తుండు. ఇక గాయన ఎవళ్ళు ఎందుకు గంతులేస్తుండు అనేది ఒక్కసారి అరుచుకొని వద్దాం పార్. డీజే టిల్లు కొట్టు కొట్టు డీజే టిల్లు కొట్టు డీజే టిల్లు కొట్టు బాస్కులు బలిగే తట్టు. ఇగో గిట్లా ఇంత మునుపు తెలంగాణలో డీజే టిల్లు పాటలకు పాత మంత్రి మల్లారెడ్డి సారు స్టెప్పులు వేసినట్టే ఇప్పుడు షెయి పార్టీ లీడర్ జగ్గన్న కూడా స్టెప్పులు వేస్తున్నాడు చూడోలి. అన్న పుట్టిన రోజుని కేకు కత్తిరించేందుకు అభిమానులు రమ్మంటే సంగారెడ్డికి పోయిండట జగ్గన్న. అభిమానులు తెచ్చిన కేకును ఇగో ఇట్ట తలవారుతోని కత్తిరించిండు. అటెంక డీజే టిల్లు పాటలకు జోరుగా స్టెప్పులు వేసిండు. అన్న స్టెప్పుల్ని మల్లోపాలు చూడోలి ఎట్టేస్తున్నాడా. ఇక పనిల పని అట్ట పబ్లిక్ తోని ఓపాలి మాట్లాడుకుంటా జోరు ముచ్చట్లు చెప్పిండు జగ్గన్న. ఊకే ఫోన్లు చేసి తిప్పల పెడుతులానే వచ్చిన, అంతేగాని పుట్టినరోజులు కేకులు కత్తిరించుడు నాకు పెద్దగా నచ్చవు అన్నట్టే మాట్లాడుకొచ్చిండు. మీరందరూ అడిగారు కాబట్టి ఇది 4వ సంవత్సరం బర్త్డే ఫంక్షన్కి ఒప్పుకున్నా. 2 ఏళ్ళకు 3 ఏళ్ళకు ఒకసారి బర్త్డే ఫంక్షన్ జరుపుకోండి, అది బెస్ట్. అదంతా ఓకే. ఆగనాట 2-3 ఏళ్ల కోపాలు చేసుకోవాలన్నట. కానీ ఏటాటకి కేకులు కత్తిలిచ్చే కార్యం వద్దు అంటున్నాడు. అంతేకాదట సారును కలిసేందుకు అంటే పట్నం కూడా ఉరికి రావద్దట. ఇంటికాడ దొరకలేదని గాంధీ భవనంకి వస్తే అసలే మాట్లాడాడట జగ్గన్న. 2 నెలల తర్వాత టైం షెడ్యూల్ వారానికి ఒకసారి ఇంటికాడ ఉంటా. దయచేసి మన కార్యకర్తలు ఎవ్వరు కూడా హైదరాబాద్ వచ్చే ప్రయత్నం చేయకండి. నా అంతటా నేను ఫీల్డ్లకు వచ్చేంత వరకు మీరెవ్వరు కూడా హైదరాబాద్ వచ్చే ప్రయత్నం చేయకండి. కాబట్టి సంగారెడ్డి నియోజకవర్గానికి సంబంధించిన వాళ్ళు ఎవరు కూడా గాంధీ భవన్కి రావద్దు, మీరు డిస్టర్బ్ కావద్దు, నన్ను డిస్టర్బ్ చేయొద్దు. అది విన్నారు కదా జగ్గన్న ఏమంటుండో. సారే 2 నెలల తర్వాత వారానికి కోపాలి సంగారెడ్డికి వస్తాడట. కానీ ఆయన కొరకు పట్నం ఎవరు రావద్దట. అంతేకాదు ఇంకేమంటుండో ఈయనది. 1 వచ్చే పండుగలకు పైసలు సుధరాయించాలి. 2 ఇప్పటిదాకా పండుగల కోసం పంచిపెట్టిన పైసల కోసం అప్పులు తెచ్చినే కట్టాలి. నేను పైసలు సంపాదిస్తే మీకు పంచి పెడతా. నేను నా భార్యకు నవరా డైమండ్ నెక్లెస్ ఇప్పిలేదు, నా పెండ్లానికి ఏమంటారు అది ఇల్లు కట్టిలేదు. పండుగలకు పంచిపెట్టిన అప్పులు తీర్చాలన్నట, కొత్తగా పంచిపెట్టేందుకు పైసలు సంపాదించాలన్నట. ఇప్పటి వరకు ఆయన చేసిన అప్పులతోని ఇంటి ఆమెకు బంగారం కొనలే, ఇల్లు కట్టియలేదు అన్నట్టే మాట్లాడుకొచ్చిండు. అంటే ఇప్పుడు అన్న చేసిన అప్పులన్నీ ఊళ్ళో బుగ్గలేసినందుకే ఆయన కావచ్చు అనుకుంటున్నారట చాలా మంది. పండుగలకు పాపాలకు ఊళ్ళలో బుగ్గలు వేయించేందుకు ఏట 2 కోట్లు ఖర్చు అయితే అన్నట్టే మాట్లాడుకొచ్చిండు జగ్గన్న. గిట్ట పుట్టినరోజుకు కేకులు కత్తిరించేందుకు పోయిన జగ్గన్న పార్టీ కార్యకర్తలకు ఇచ్చంతాల ముచ్చట్లు చెప్పుకొచ్చిండు. ఏదైతే కానీ జగ్గన్న అంటే జగ్గన్నే పోండ్రి, ఏది చేసినా అలాగుంటది అన్న.
ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే అన్నట్లు కొందరు వ్యవసాయం చేసుకుంటే ఎమ్మెల్యేలు అయినా కూడా వాళ్ళ సొంత పనైన వ్యవసాయాన్ని మాత్రం అస్సలు ఇడిచిపెట్టరు. అగో అట్లనే మన నకరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్న కూడా ఎమ్మెల్యే అయినా కూడా వ్యవసాయం పనిని అస్సలు యాది మరుస్తలేడట. అసలే పనుల దినమాయే ఆయనతో నేను ఆఫీసులో పొంటి పోతే నా వ్యవసాయం వెనక పడుతుంది కాబట్టి నా వ్యవసాయం నేనే చేసుకోవాలి అన్నట్లు నాగలి కట్టిండట. పాండ్రి మనం కూడా చూద్దాం. పండ్ల పుల్లేసుకొని తోముకుంటేనే బండి దిగిండు. నాట్లేసే సమయం వచ్చింది. మా వాళ్ళు కూడా నాకు దబ్బిన్నే ఇషారా చేసిర్రు అని అనుకొని పాయింట్ పైకి ఎగజెక్కి బురదమల్లెకు దిగిండు నకరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్న. వచ్చిన కూలోళ్లకు సరిపోను నారు లుంగలు పంచేసిండు. ట్రాక్టర్ మీద తెచ్చిన నారు లుంగలను దించి అన్ని మల్లల వరిసిండు. జబ్బకు యూరియా బత్త షీరి కట్టుకొని దుక్కి మందు జల్లిండు. ఆ టెంక అన్ననే స్వయంగా ట్రాక్టర్ ఎక్కి గొర్రుదోలిండు. అన్నట్లు వ్యవసాయం పనులు చేసుడు అన్నకు ఇయ్యలేం కొత్త కాదట. అందుకే వీరేశం అన్న నేనెప్పుడు రైతు బిడ్డనే అన్నట్లు తన వ్యవసాయం తానే అన్ని దగ్గరుండి వేసుకుంటా తతిమోళ్లకు చూపిస్తుండు. ఏ మడికి దుక్కి పిండి ఎంత జల్లాలే అని అన్నకు అంత ఎరికే ఉన్నట్లున్నది. అందుకే బురదమల్లకు దిగి మందు జల్లుకుంటే ఈగింత పడుతుంది తెండ్రి అన్నట్లు పని చేస్తుండు. ఓ దిక్కు అమ్మలక్కలంతా వంగి నాట్లేస్తుంటే అన్న ఈ గిట్ల తతిమ పనులు వేసుకుంటే బాయి కడికి పోయి పనులన్నీ అరుచుకున్నాడట. వచ్చిన కూలోళ్ళు కూడా మా ఎమ్మెల్యే సార్తోని మేం పని చేసుడు మాకు మా సంబరంగా ఉందని మురిచిపోయిర్రు. అన్న మేము వీరేశం బైక్ కాడికి వచ్చినాము. వీరేశం అన్న మాతోటే పొద్దున్న నుంచి పని చేస్తుండు. మేము మా అన్నగా మాతోటి పని చేస్తుంటే మాకు చాలా సంతోషంగా ఉంది, మాకు ఉల్లాసంగా ఉంది. మాకు మా అన్న నారు వీకిండు, మాతోటి నారు పనిచేసిండు, మాతోటి వంగబడి నాటేస్తుండు. మాకు చాలా సంతోషంగా ఉంది. వీరేశం అన్న మా ఎమ్మెల్యే గారు మాతోటి ఉంటే మాకు చాలా సంతోషంగా ఉందన్న. గదన్నట్లు ముచ్చట. ఎమ్మెల్యే అయ్యుండి కూడా కూలోళ్ళ తన చిన్న పెద్ద అనే తేడా చూపియకుండా మాతోని సంబరంగా ఉంటాడు. ఇసొంటి ఎమ్మెల్యే మాకుండడం మా అదృష్టం అన్నట్లు మాట్లాడుకొచ్చిర్రు. ఏదేమైనా ఎమ్మెల్యే కొలుకెక్కినాక కూడా వ్యవసాయం చేస్తున్నాడంటే వీరేశం అన్నకు వ్యవసాయం అంటే ఎంత పాయరం ఉందో పొర్రి అని అంటురుగ్గి ముచ్చటిన్నోళ్ళు. మొన్న ఎండాకాలంలో బగ్గ ఎండలు కొట్టి జనం కింద మీద అయ్యిర్రు. గాగడుకు ఎటన్న పోయి జరసేపు నీళ్ళల్లో ఆడొద్దామని అనుకుంటే ఒక్క కుంటలు కూడా నీళ్లు లేవ్వాయే. అందుకే అప్పుడు చేద్దామనుకున్న సంబరాన్ని జనం ఇప్పుడు చేస్తుర్రు. పైన జోరు వానలు పడుడుతోని బోగతా జలపాతం జోరుగా పారుతుంటే గా ముచ్చటెరకైన పర్యాటకులు శీతం వస్తుర్రట. మరి ఎందుకు ఆలస్యం, మనం కూడా అట్లా పోయొద్దాం పారి. అబ్బర కొడక ఏమన్నున్నదా, జలపాతం చూస్తుంటేనే పోయి అండ్ల దుంకబుద్ధి అవుతుంది. గిట్ల సంబురపడదామనే గిల్లంతా తెలంగాణ నాగర అని ముద్దుగా పిలుచుకునే మన ములుగు జిల్లా వాజేడు మండలంలో ఉన్న బొగతా జలపాతంకు బండ్లు కట్టిర్రు. గుంపులకు గుంపులు నీళ్ళకు దిగి ఆహా ఓహో అనుకుంటా మురిసిపోతుర్రు. ఎక్కడోళ్ళు అక్కడ మునుక్కుంటా తేలుకుంటా ఫోటోలు గుంజుకుంటా తెగ సంబరపడుతుర్రు. ఎండాకాలంలో గిట్ల ఉంటే ఎంత బాగుండో అని అనుకుంటా ఎగిరెగిరి దునుకుతుర్రు. పొల్లగాళ్ళు పొట్టగాళ్ళు పెద్దోళ్ళంతా జలపాత హోరు ఇనుకుంటా అడవి అందాలను చూసుకుంటా మురిసి ముప్పందు అయ్యిర్రు. ఇంకొందరు ఈగానికి బుగులువడో లేకుంటే ఈత రాకనో గాని పైకెంచే ఫోటోలు తీసుకుంటా చేరిర్రు. ఆయతరం నాడు సెలవు ఉండుతోని పట్నం కెంచి శీతం మందే పోయిర్రట. పోయి బండ్లు పక్కకు పెట్టి లోపలికి గిట్ల రాళ్ల మీద నడుచుకుంటా పోయిర్రు. మీది బాజు ఛత్తీస్గఢ్ దిక్కు జోరు వానలు పడుతుండేటొరకు బోగత జలపాతం నీళ్ల రువడు పెరిగిందట. ఇంకా కూడా పెరిగే మోకుందని వచ్చిన పర్యాటకులకు పైలమని అన్ని తీర్ల జాగ్రత్తలు చెప్పిర్రట. లోపలికి ఎక్కువ దూరం పోగలా అని ఇనుప కంచె కూడా కట్టిర్రట. ఏమన్నా ఎటమటమైతే ఎంటనే అరుచుకునేటట్లు ఇప్పటికే అన్ని తీర్ల సౌలతులు చేసిర్రట. చుట్టూ జుయ్యమని నీళ్ల సప్పుడు జోరుగా గుమ్మరిస్తుంటే జనం అంతా ఈలలేసుకుంటా కేకలు పెట్టుకుంటా పొద్దు తెలవకుండా గంతులేసిర్రు. ఒక ఆయతరం నాడే వరంగల్ ఇంకా హైదరాబాద్ కెంచి 25,000 మంది దాకా వచ్చిర్రట. మరి గింత మంచి ప్రకృతి అందాన్ని చూడకుండా ఎవళ్ళుంటారు గాని పోయేటోళ్ళు జర్రంతా పాయలంగా పోయిరర్రి. నిన్ని అలా ఆడపిల్ల ఉడితే ముక్కిట్లా మూతిట్లా పెట్టుకునేటోళ్ళు బొచ్చడ మంది ఉన్నారు. ఆడపిల్ల ఉడితే అన్ని ఖర్చులే తప్ప మనకు రూపాయి బిల్ల లాభం లేదు అని అనుకునేటోళ్ళు కూడా గీ నడమ షాన్నే మంది తయారైతుర్రు. అసొంటోళ్ళు గీ ముచ్చట బాగా చూడుర్రి. ఒక అక్క వాళ్ళ అయ్యవడే కష్టం చూడలేక కొడుకు అవతారం ఎత్తింది. మరి నేనే నీ కొడుకు అనుకోనాయనా అని గా అక్క చేసిన పనేందో మేము చెప్పుడు కాదు కానీ మీరే చూడుర్రి.
నెత్తికి తువాల జుట్టి 2 ఎడ్ల పగ్గాలు చేతబట్టి హడి హడి అనుకుంటా ఎలుగట నాగలి దున్నుతున్న గీ అక్క పేరు శ్రీలత. పొద్దున్నే వచ్చి 2 ఎడ్లను అరకగట్టి వ్యవసాయం పనికి అలా నాయనకు గిట్ల ఆసరైతుంది. మొగ పొలగాన్ల కంటే దీటుగా నాగలి బట్టి 20 సార్లు గట్టిగానే చేస్తుంది అన్నట్లు నాగలి దున్నుడు కూడా అంత అలకటి పనేం కాదు. దున్నేటప్పుడు చాలా ఇక్మత్లు పాటించాలే, లేకుంటే ఎడ్లకు కాలిగర్ర పడే ప్రమాదం కూడా ఉంటది. ఈ లెక్కన చూసుకుంటే అక్క షానొద్దుల సందే దున్నుతుంది కావచ్చు. అసలు నువ్వు నాగలి ఎందుకు పట్టాల్సి వచ్చిందక్క? మేము 7 అక్క చెల్లెళ్ళం. మాకు అన్న తమ్ముళ్ళు ఎవరు లేరు. నాన్నకి కొడుకు ఉంటే ఎలాంటి సహాయం అయితే చేసేవాడో అలాంటి సహాయం నేను చేయడానికి నాన్నకు వర్షాకాలం ఎంట్రీ అయింది కాబట్టి విత్తనాలు వేస్తారు, వరి పంట తీస్తారు కాబట్టి నాన్నతో పాటు పొలం దగ్గరికి వచ్చి నాన్నకు సహకరించడానికి నాగలి పట్టి, అలాగే పత్తి చేనులో సట్టు కొట్టడం కానీ పొలంలో జంబు కొట్టడం కానీ ప్రతి ఒక్క పని నాన్నకి నేను సహకరిస్తూ పని చేస్తున్నాను. గదన్నట్లు ముచ్చట. మేము 7 అక్క చెల్లెలం కాబట్టి నాయన మా కోసం ఎంతగానమని తిప్పల పడతాడు. అందుకే నాయనకు ఎట్లో కట్ల కొడుకు లెక్క ఆసరైతామని గిట్ల నాగలి పట్టినా అని అంటుంది. ఇదొక్కటే కాదు, అన్ని తీర్ల వ్యవసాయం పనులు చేస్తుందట. భూపాలపల్లి జిల్లాలున్న కాసింపల్లి అనే ఊళ్ళో ఉండే చెల్లూరి లక్ష్మీ మల్లు సావిత్రి అనే దంపతులకు 7 బిడ్డలైతే అందులో ఒక ఆమెనే గీ అక్క. మొగోళ్ళు చేయాలని వ్యవసాయం పనులన్నీ చేస్తుందట. ఎడ్లు కూడా ఎవరిలో కొత్తోళ్ళు కట్టిర్రు అరక అని చూడకుండా మంచిగానే పోతున్నాయని అంటే అక్కకు కూడా అవి మంచి దోస్తులే ఉన్నట్లున్నాయి. మరి నాయనకు గీ తీరుగా పనుల ఆసరైతూ గొట్టు గొట్టు పనులను కూడా పాయరంగా చేస్తున్న గీ అక్కను అక్కడోళ్ళు మస్తు తారీఫ్ చేస్తుర్రట. చెయ్యరా మరి? మన హైదరాబాద్లో ఒక్క గట్టి వాన పడితేనే పట్నం అంతా ఆగమాగం అవుతుంటుంది. ఎక్కడికక్కడ నీళ్లు నిలబడి జర్ర చేపట్లనే రోడ్లు చెరువులు అవుతుంటాయి. ఎందుకైతుంది ఏం కథ అన్నది తర్వాత ముచ్చటగానే అటు మీద బాజు ఉన్న బొంబాయి పట్నంలో వానలు పొల్లు దంచుతున్నాయట. అసొంటి వాన మన తాన పడాలి కానీ పట్నం హాలతి ఎట్లుంటుందో ఊహించుకుంటేనే బుగులైతుంది. ఇంతకు జోరు వానలకు బొంబాయి పట్నం ఎట్లయిందో ఒకసారి చూద్దాం పార్రే. అరే రైలేమన్నా తొవ్వదప్పి ఏ చెరువుకో కుంటకో వచ్చిందా ఎట్లా అని అనుకునేరు. రైలు పట్టాల మీదనే ఉంది గాని పట్టాల నిండనే నీళ్లు చేరినాయి. బొంబాయిలో వానలు రువ్వడి మీద దంచేటొరకు ఇగిట్లా ఎటు చూసినా చిన్నపాటి చెరువులే తయారైనాయి. ఆదివారం నడిజాం రాత్రి తగులుకున్న వాన సోమవారం పొద్దుగాల 7 గంటల దాకా తెంపు లేకుండా జోబిడిచిపెట్టింది. ఇగేముంది, తెల్లారు లేచి చూసేటొరకు ఇది కథ. 6 గంటలనే 30 సెంటీమీటర్ల వాన పడ్డదట. దీంతోని ఎక్కడ బండ్లు అక్కడనే అయిపోయినాయి. నీళ్లు దబ్బిన సాఫ్గా వెళ్ళిపోక వచ్చిపోయేటోళ్లకు మస్తు తిప్పలయ్యింది. చూనబట్టి దిక్కు పట్టాల నిండా నీళ్లు ఇంకా మట్టి చేరి రైలు ఇటొచ్చుడు లేదు అటు పోవుడు లేదట. కింగ్ సర్కిల్ దిక్కైతే పురాగా ఓ దిక్కు రస్తానే బంద్ అయింది. బండ్ల మీద పోయేటోళ్ళంతా బిక్కుమనుకుంటా నిమ్మలంగా కదులుతుర్రు. ఇక గీ ఆటో ఆగిపోయి నూక్కపోతుంటే అటు పిరం దరకల ఓ కారు నీళ్ళల్లో పడవోలే తేలుతుంది. ఓ దిక్కు సర్కార్ తరఫుకెంచి వరదను మల్పేతానికి ఎన్డీఆర్ఎఫ్ గుంపోలు వచ్చిర్రు, అటు ఇటు తల్లాడిర్రు. శీతం నీళ్లుంటే వాళ్ళు మాత్రం ఏం చేస్తారు? అయినా కూడా వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసుకుంటా నీళ్లను పోగొట్టేటట్టు బాగానే తిప్పలు పడ్డరు. గీ 2 పెద్ద మనుషులు కడల పొంటి గోడను దాపుగా పట్టుకొని పోతుర్రు. అంతేకాదు పట్టాలల్ల నీళ్లు నిలబడేటొరకు కొన్ని రైళ్లు రద్దు చేసిర్రట. ఇంకా 2 వద్దుల దాకా ఉరుములు మెరుపులతోని ఇంకా జోరు మీద వానలు పడతాయని మొగులు అధికారులు చెప్పేటొరకు బొంబాయి అంతటా 2 దినాల దాకా బళ్ళు ఇంకా కాలేజీలకు తాతీలిచ్చిర్రట. బొంబాయితో పాటు థానే, పాల్ఘర్, కొంకన్ బెల్ట్ కు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చిర్రట. మరి ఇప్పుడే ఇట్లుంటే ఇక ముంగట ఎట్లుంటుందో చూడాలి. ఇంట్లో పెంచుకునే కుక్కలంటే వాళ్ళకింత తిండి పెడితే విశ్వాసంతో గన్మకాండే కావాలుంటుంది. అట్లనే ఎవడన్నా దొంగోడో దొరోడో వస్తే మొరుగుతుంటుంది. పెట్టిన తిండి తింటూ ఇంటికి ఓ పోలీస్ లెక్కనే కాపలా కాస్తుంటుంది. అంత విశ్వాసం చూపిస్తుంది కాబట్టే కొందరు దానికి ఏమన్నా అయితే డాక్టర్కు కూడా చూపిస్తుంటారు. అంతేకాదు అప్పుడప్పుడు దానికి బడతడేలు కూడా చేస్తుంటారు. అట్లనే ఒక అక్క వాళ్ళ ఇంట్లో పెంచుకునే కుక్కకు ఎసొంటి బహుమతి ఇచ్చిందో మీరే చూడుర్రి.
వారే వా ఇచ్చంత్రం అంటే గిదే. బొంబాయిల చెంబూర్ ఏరియాల సరిత సాల్దానా అనే ఒక ఆమె ఉన్నదట. వాళ్ళ ఇంట్లో ఒక కుక్కను సాదుకుంటున్నదట. గా కుక్కకు టైగర్ అని ముద్దు పేరు పెట్టిందట. మరి ఎట్లాగో టైగర్ ను ఇంట్లో పెంచుకోలేం కాబట్టి దీన్ని టైగర్ అనుకోవాలి అని అనుకున్నదో ఏం పాడో గాని పేరైతే గట్ల పెట్టి దాన్ని వాళ్ళ ఇంటోళ్ళ లెక్కన చూసుకుంటుందట. అంత బాగానే ఉన్నది గాని పోయిన నెలలో ఈ టైగర్ కు టైం వచ్చిందట. అదే పుట్టిన దినం అన్నట్లు. అసలుకే దాన్ని కుక్క లెక్క కాకుండా ఇంట్లో మనిషి లెక్క చూస్తున్నదాయే. అందుకే అక్కకు పానం ఆగక ముద్దుగా తానం బీనం చేపించి కార్లో కూసుంట పెట్టుకొని పోయి పెద్ద బంగారు దుకాణంలా 2.5 లక్షలు పెట్టి 35 గ్రాముల బంగారు గొలుసుకొని కుక్కగారి మెడల వేసిందట. అంతేకాదు హ్యాపీ బర్త్డే టైగర్ అని చెప్పి ఫోటోలు గుంజి సోషల్ మీడియాలో పెట్టిందట. ఈగేముంది గా ఫోటోలు ఇయ్యరమయ్యర శీతం తిరుగుతున్నాయి. ఇక అది చూసిన కొందరు అబ్బర కొడుకో కుక్కకే 2.5 లక్షలు పెట్టి గొలుసుకున్నదంటే మేడంకు కుక్కలంటే ఎంత పాయరం ఉన్నదో అని ఒకళ్ళు అంటుంటే ఏహే గదేం కాదు పేరుకు కుక్క కోసం అని ఉన్నది గాని తెల్లారి దాన్ని మెడలకించి పీకేసి మేడమే వాడుకుంటది కావచ్చు అని కొందరు కామెంట్లు రాసుకొస్తుర్రు. ఏదేమైనా కుక్కలకు మంచి తిండి పెడుతున్నోళ్ళని చూసినాం. ఏదన్నా పేల బాలేకుంటే దాకాన కొంచెం పోతున్నోళ్ళను కూడా చూసినాం గాని గిట్ల బంగారు గొలుసు కొనిచ్చేటోళ్ళు కూడా ఉన్నారంటే గీ ముచ్చట జర్రంత ఇచ్చంతరంగానే ఉన్నది పొర్రి అని అంటుర్రు గీ ముచ్చటిన్నోళ్ళు.